మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా ఆమె వర్గంలోని 7 కార్పొరేటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైతే ఇవాళ ఏదైనా సరే ఇది ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్, అలాగే మా కార్పొరేటర్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇలా మీరు చూసినట్టయితే మనం నిల్చున్న ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా, లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి. నా పైన పోనీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల, పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చేయాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటారో అదే పార్టీకి చేయండి. కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువ కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం. మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం, కానీ పార్టీకి న్యాయం చేయండి. మేడ్చల్ మేయర్ కావ్యకు వ్యతిరేకంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో అది నెగ్గింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయచంద్రిక, దాదాపు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో ఉత్కంఠతగా కొనసాగినటువంటి ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సస్పెన్స్ అయితే తెరపడిందని చెప్పొచ్చు. సో మొత్తం కూడా దాదాపు 20 మంది కార్పొరేటర్లు మేయర్ కావ్య మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు. సో ఏదైతే మేయర్ కావ్యకు సంబంధించినటువంటి దాదాపు 7 కార్పొరేటర్లు ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు. సో వీరంతా కూడా త్వరలోనే 2-3 రోజుల్లోనే కొత్త మేయర్ని కూడా ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 4 సంవత్సరాల పాటు కూడా సేవలు అందించినటువంటి మేయర్ కావ్య మీద అనేక ఆరోపణలు చేశారు 20 మంది కార్పొరేటర్లు. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఏదైతే మేయర్ కావ్యకు అదేవిధంగా ఇటు సొంత కార్పొరేటర్ల మధ్య తీవ్రమైనటువంటి ఒక వారైతే కొనసాగిందని చెప్పవచ్చు. సో ఎట్టకేలకు ఈ ఉత్కంఠకంతా కూడా తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 20 రోజులుగా వీరంతా కూడా బాపట్లలో క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నారు 20 మంది కార్పొరేటర్లు. సో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి కార్పొరేటర్లు ఏదైతే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఓటింగ్లో పాల్గొన్నారు. సో కావ్యకి సంబంధించినటువంటి వర్గం 7 ఎవరైతే ఉన్నారో ఆ 7 కూడా ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 20 మంది ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో సో 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి నేపథ్యంలో వీరు నెగ్గినటువంటి పరిస్థితి. త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే కొత్త మేయర్ని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కొత్త మేయర్ని ఎన్నుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే మాత్రము మేయర్ కావ్య మాత్రము కొన్ని ఆరోపణలు చేశారు. సో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఎలా మద్దతు ఇస్తారు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, సో వీరందరూ కూడా తనపై కుట్రపూరితంగానే కక్ష సాధింపులో భాగంగానే తనను గద్దెన దింపే ప్రయత్నం చేశారు. సో ఆఖరికి మాత్రము ఏదైతే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందంటూ కూడా మేయర్ కావ్య అయితే కన్నీటి పర్యంతమవుతూ కొంత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే దాదాపు ఒక 1 year నుంచి కూడా ఇటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పంచాయతీ కొనసాగుతుంది. సో ఎట్టకేలకైతే వీటికి సస్పెన్స్కి తెరపడిందని చెప్పవచ్చు. దాదాపు 20 రోజులుగా బాపట్లలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి 20 మంది కార్పొరేటర్లు సో ఈరోజు అవిశ్వాస తీర్మానంలో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొత్త మేయర్ శాంతి కోటేష్ గౌడ్ని 2-3 రోజుల్లోనే కలెక్టర్ సమక్షంలో ఎన్నుకుంటామంటూ కూడా ఇప్పటికే ఏదైతే అసమ్మతి కార్పొరేటర్లంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రము ఈ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే మరి తిరిగి వారు క్యాంపుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు మేడ్చల్ జిల్లాలోనే తొలిసారిగా ఈ అవిశ్వాస తీర్మానంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నెగ్గినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఊహించని షాకే తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించిన దాదాపు
దాదాపు 20 మంది కార్పొరేటర్లు, మొత్తం 27 మంది కార్పొరేటర్లు ఉంటే దాదాపు 20 మంది మెజారిటీ కార్పొరేటర్లు అంతా కూడా తమ సొంత పార్టీకి సంబంధించినటువంటి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడము, అందులో నెగ్గడము. సో వారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది. 2-3 రోజుల్లోనే ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎతకేలకు మాత్రము ఇటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానంలో ఇటు అసమ్మతి కార్పొరేటర్లు అయితే నెగ్గినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ నుమాన్.